నమస్కారం. మన అందరిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఒకే ఒక ప్రశ్న. అసలు మన ఉనికి ఏంటి అని. ఈ ప్రశ్నకు సమాధానంగా వేల ఏళ్ల క్రితమే హిందూ మతంలో ఒక అద్భుతమైన వాక్యం చెప్పబడింది. అదే తత్ త్వం అసి. చూట్టానికి చిన్న వాక్యమే అయినా దీనిని ఒక మహా సమీకరణం అంటారు. పదండి, ఈ సమీకరణం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి పోయాయి, కాని అన్నింటిలోనూ ప్రతి ఒక్కరిలోనూ తలెత్తే ఒకే ఒక ప్రశ్న. అదే ఇది: నేను ఎవరు? ఈ ప్రశ్న నుంచే అసలైన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవుతుంది. అనాదిగా మానవుడు తనంతాను వేసుకుంటున్న ప్రశ్న అదే ఇది. మరి ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం కూడా అంతే పెద్దదిగా, సంక్లిష్టంగా ఉంటుందేమో అనుకుంటే అక్కడే ఉంది అసలు విషయం. మన ఉపనిషత్తులు చాలా సూటిగా, శక్తివంతంగా ఒకే ఒక్క వాక్యంలో సమాధానమిచ్చాయి. అదే తత్ త్వం అసి. దీనిని ఊరికే వాక్యమనరు, మహావాక్యమంటారు. అంటే ఒక గొప్ప సత్య ప్రకటన అన్నమాట. సరే, మరి ఈ మహావాక్యం అర్థమేంటి? దాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా ఆ వాక్యాన్ని 3 భాగాలుగా విడగొట్టి చూడాలి. తత్, త్వం మరియు అసి. పదండి, ఒక్కో పదాన్ని పరిశీలిద్దాం. మొదటిది తత్. సంస్కృతంలో తత్ అంటే అది. మరి ఏంటది? అది ఈ మొత్తం విశ్వానికి వెనుక ఉన్న మూలశక్తి. దానికి రూపం లేదు, పేరు లేదు, అది అంతటా ఉంటుంది. దాన్నే మనం పరమాత్మ అంటాం, లేదా సంపూర్ణ సత్యం అని కూడా పిలుస్తాం. ఈ సృష్టి మొత్తం దేన్నుంచొచ్చిందో, దేన్లో లీనమవుతుందో అదే తత్. ఇక రెండో పదం త్వం అంటే నీవు. అంటే ఇక్కడ నీవు అంటే ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, మన ఆలోచనలు అస్సలే కాదు. వీటన్నింటికీ అతీతంగా మన లోపల ఉన్న స్వచ్ఛమైన చైతన్యం, అసలైన నేను. ప్రతి జీవి లోపల వెలుగుతున్న ఒక చిన్న జ్యోతి లాంటిదన్మాట. దీనినే జీవాత్మ అని కూడా అంటారు. సరే, మన దగ్గర ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తత్ అంటే ఆ విశ్వచైతన్యం, రెండోది త్వం అంటే మనలోని ఆత్మచైతన్యం. ఇక మూడో పదం అసి. దీని అర్థం అయి ఉన్నావు. ఇదే అసలైన మ్యాజిక్. ఈ పదం ఒక ఈక్వల్ టు సింబల్ లాంటిది. తత్, త్వం అనేవి వేరువేరు కాదు, రెండూ ఒక్కటే అని కరాఖండిగా చెప్తోంది ఈ పదం. అంటే ఆ మూడింటినీ కలిపితే వచ్చే పూర్తి అర్థమేంటి? అదే నీవే అయ్యున్నావు. ఒక్క క్షణమాగి ఈ వాక్యం ఎంత లోతైనదో, ఎంత శక్తివంతమైనదో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ఆ విశ్వమంతటికీ మూలమైన చైతన్యమే మన లోపల కూడా ఉంది. ఓకే, వినడానికి చాలా బాగుంది. నేనే ఆ బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాం. కాని దీన్ని కేవలం బుర్రతో అర్థం చేసుకుంటే సరిపోతుందా? లేదు. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, సాక్షాత్కరింపజేసుకోవాలి. అక్కడే మనకు ఒక గురువు, ఒక మార్గదర్శి అవసరమొస్తుంది. మరి జ్ఞానం నుండి సాక్షాత్కారానికి సాగే ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఈ మార్గంలో 3 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది శ్రవణం. అంటే గురువు చెప్పే బోధనను పూర్తి శ్రద్ధతో, శరణాగతి భావంతో వినడం. తర్వాత రెండో దశ మననం. అంటే విన్నదాన్ని గురించి లోతుగా ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, సందేహాలన్నింటినీ తీర్చుకోవడం అన్నమాట. ఇక ఆఖరి అత్యంత ముఖ్యమైన దశ నిధిధ్యాసన. అంటే ఆ సత్యాన్ని నిరంతరం మననం చేస్తూ ధ్యానంలో పూర్తిగా లీనమైపోవడం. మరి ఈ కఠినమైన సాధనంతా చేశాక చివరికి ఏం దక్కుతుంది? ఆ సత్యాన్ని నిజంగా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పొస్తుంది? ఆ అవగాహన ఫలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ గమ్యం ఒక్కటే. అదే మోక్షం. మోక్షం అంటే ఏదో స్వర్గానికి వెళ్లడం కాదు. మనం బ్రతికి ఉండగానే బాధ, అజ్ఞానమనే చక్రం నుంచి బయటపడటం. మనల్ని నిరంతరం వేధించే భయాలు, ఆందోళనలు, అభద్రతాభావాల నుంచి పూర్తి స్వేచ్ఛను పొందడమే నిజమైన మోక్షం. అలా మోక్షాన్ని పొందిన వ్యక్తిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, వారు అహంకారరహితులుగా ఉంటారు. అంటే నేను, నాది అనే భావన నుంచి బయటపడతారు. 2, ఆనంద స్వరూపులుగా ఉంటారు. వాళ్ల ఆనందం బయటి పరిస్థితులపై ఆధారపడదు, అది వాళ్ల సహజ స్థితిగా మారిపోతుంది. 3వది,
వాళ్ళు అన్ని రకాల మానసిక పరిమితుల నుంచి విముక్తి పొందుతారు. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు ఏంటంటే వేర్పాటు అనే భావన పూర్తిగా మాయమైపోతుంది. అంటే మనకి విశ్వానికి మధ్య ఒక అబద్ధపు గోడ కట్టుకుని బతుకుతున్నాం మనం. ఆ గోడ ఒక్కసారిగా కూలిపోతుంది. నేను వేరు, నువ్వు వేరు, ఈ ప్రపంచం వేరు అనే భేదభావం పోయి అంతా ఒక్కటే అనే అద్భుతమైన ఐక్యత అనుభవంలోకి వస్తుంది. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. నేనే ఈ విశ్వం అంతా అయినప్పుడు ఇక భయపడటానికి వేరేదేముంటుంది? కోరుకోవడానికి నాకన్నా భిన్నంగా ఇంకేముంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది.